ఓం హరి అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందః సాస్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికా విదధతి పద్మాసనే సంస్థితా. ఈ కరెంట్ శుభం భయాత్. సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అష్టమఖండే సుషుప్తి ఇది ప్రధానాంశ. సుషుప్తి అర్థాత్ గాఢ నిద్ర. అత్ర సుషుప్తి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే విశేషమైనటువంటిది చెబుతున్నారు. ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థల్లో జాగ్రత్త అవస్థ అనేది తెలుసు, స్వప్న అవస్థ అనేది తెలుసు. ఈ రెండు తెలుసు. కానీ సుషుప్తి దగ్గరకు వచ్చేటప్పుడే ఇక్కడ విశేషమైనటువంటిది చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సుషుప్తి అవస్థలో దీనిలో విశేషమైనటువంటిది చైతన్యం యొక్క ప్రతిబింబమే జీవుని రూపము. చైతన్యం యొక్క ప్రతిరూపమే జీవుడు. మన యొక్కలో ఒక చైతన్యం అనేటువంటిది ఉన్నది. దాన్ని ఒక రూపం గనక తీసుకుంటే జీవుడు అవుతాడు అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మనస్సు ఇంద్రియములు ఆ సత్తులో చేరి ఉంటాయి. మనస్సు ఇంద్రియాలు సత్తులో చేరి ఉంటాయి. కానీ మనస్సు అనేది ఏంటి? అదే సత్తుగా చలామణి అవుతుంటుంది. అంటే మనస్సు ఇంద్రియాలు దానిలో చలామణి చేరింటే ప్రవేశించాయి, ఏదైనా సత్తులోకి ప్రవేశించాయి. కానీ ఇక్కడ ఏంటి? మనస్సే అన్నిటికీ మూలంగా చలామణి అవుతుంటుంది. అందుకనే మనకు చెబుతుంటారు మన హేమ మనుష్య అణం కారణం బంధ మోక్షయోహో అని చెబుతుంటారు. ఈ మనస్సు ఈ విధంగా చలామణి అవుతుంది. నేనే మహారాజుని అన్నట్టుగా, నేను లేకపోతే ఎట్లా అనేటువంటి దీంతో ఉంటుంది. ఎప్పుడైతే ఈ సుషుప్తిలోకి వచ్చేటప్పటికి ఈ మనస్సు అన్ని వదిలేసేసి కేవలం సుషుప్తిలో సత్ పదార్థమే ఉంటుంది. అప్పుడు ఏమి ఉండదు, ఇంద్రియాలు ఉండవు, మనస్సు ఉండదు, ఏమి ఉండదు. చివరి మిగిలేది ఏమిటి? ఇవన్నీ ఏమిటి? ఎంత చలామణి అవుతున్నాయో చివరికి అవన్నీ కూడా బయట ఉండిపోతాయి. లోపల ఉండేటువంటి సుషుప్తి ఉన్నది చూశాడు. ఆ సుషుప్తి అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. ఇది కాబట్టి ఈ సుషుప్తి అనేటువంటిది మూలమైనటువంటిది, ఇది ప్రధానమైనటువంటిది అని చెబుతూ ఇందులో కూడా మొట్టమొదట స్వపితి అనేటువంటి మాటను కూడా ఉపయోగిస్తున్నాడు. స్వపితి, స్వం, తన యొక్క స్వస్వరూపమును తెలుసుకోవటం అన్నమాట. ఇది ఇలా ఉన్నది అని చెబుతుంటే చివరికి ఏమిటంటే స్వప్నములు, ఏ మనిషి నిద్రిస్తున్నప్పుడు స్వప్నములు చూస్తాడు, ఆ స్వప్నములు చెందిన ఆ అనుభవము సుఖ దుఃఖాలతో ఉంటుంది స్వప్నము. సుషుప్తి మాత్రం అలా ఉండదు. దీనికి దానికి తేడా అది. స్వప్నంలో ఏమిటి? అన్నీ ఉంటాయి సుఖ దుఃఖాలు. సుషుప్తిలో ఏమీ ఉండవు. సుఖ దుఃఖాలు ఉన్నాయి అని అంటే మనస్సులో ఉన్నటువంటివి, అంత క్రితం ఉన్నటువంటివి ఉన్నాయి, వాటివన్నిటినీ రెఫర్ చేసుకుంటుంటాడు. సుఖాల్ని దుఃఖాల్ని రెఫర్ చేసేసుకొని అనుభవిస్తూ ఉంటుంటాడు. అప్పుడప్పుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తుంటాడు. అది కళ, స్వప్నం. కానీ సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి ఈ మనస్సు ఇంద్రియాలు కూడా పక్కకు నెట్టేస్తాడు. ఇవి ఏమీ ఉండవు. చివరికి పరదేవతలోనే ఉండిపోతాడు. ఈ సత్తనే పరదేవత అనే మాట కూడా ఇక్కడ ఉపయోగించారనమాట. ఇది
అని ఇక్కడ సుషుప్తిలో సత్ అనేటువంటిది ఇక్కడ విశేషమైనటువంటిది అని చెబుతున్నాడు అనమాట. అట్లా అనమాట. సుషుప్తి యందు అంటే గాఢ నిద్రలో జీవుని స్వరూపము పుణ్యముచే వెంటాడబడదు, పాపముచే వెంటాడబడదు. ఎందుకంటే అప్పుడు జీవుడు బుద్ధికి చెందిన సుఖదుఖములను తరించిన వాడు అవుతున్నాడు. పాప పుణ్యములు ఏమి అంటవు ఈ ఎవరికి? జీవుడికి. ఇక్కడ జాగ్రత్తగా కనిపెట్టిన చూసుకోండి. పాప పుణ్యాలు ఏమి అంటవుట. అలా ఉండిపోతాడు. అంటే జీవుడు అంటే కేవలం ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం చెప్పేస్తున్నాడు. అది జీవుడు అని అంటే ఆ పరబ్రహ్మ స్వరూపానికి లేక పరమాత్మకి పాప పుణ్యములు ఏమి అంటవు, ఏమి అటువంటివి ఏమి అంటవు అని ఈ విధంగా సుషుప్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతున్నాడు అనమాట. అనగా జీవులకు జీవభావం వదిలిపోయి తనదైన సత్ దేవతా స్వరూపం నిరూపిస్తాను అని ఇంకా తండ్రి చెబుతున్నాడు. ఎలా అంటే స్వపితి అనేటువంటి ఒక పదాన్ని చెబుతూ అది కూడా చెప్పుకున్నాము. స్వం అనేటువంటి స్వం అంటే తన యొక్క స్వస్వరూపమును తెలుసుకోవటము అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇది కూడా మనం చెప్పుకున్నాము ఈ సద్రూపంలో. చెప్పుకుంటూ చివరికి ఈ మనస్సు అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. అన్నింటికీ మూలము మనస్సు. ఆ మనస్సు గనక ఆ మనస్సు ఎవరి ఆధీనంలో ఉంటుంది? ప్రాణం ఆధీనంలో ఉంటుంది. అది ఇక్కడ దీనికి అందుకని ఒక ఉపమానం చెప్పేస్తున్నాడు. ఏంటంటే ఒక చిలుకను తీసుకొచ్చి దానికి కాళ్ళు కట్టేసేసి దానికి ఒక తాడు కట్టి తీసుకెళ్ళి ఒక కొయ్యం కొట్టేసేస్తే ఆ చిలక ఏమిటి పైకి ఎగరటానికి 10 దిక్కుల ఎగిరి 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 చివరికి ఎటు పోలేక అంటే కట్టేసి ఉంది కదా, ఇంకెక్కడికి పోతుంది? ఎక్కడికి పోకుండా మేకు దగ్గరే పడి ఉంటుంది. అలానే మనస్సు కూడా ఎగిరి అటు పరిగెత్తుతాం ఇటు పరిగెత్తుతాము అని పరిగెత్తి చివరికి ఎటు పోలేక ఎక్కడ ఉన్నది దాని యొక్క ఆయువు పొట్టు అంటే అంతా ఆ మేకు దగ్గర, అంటే సత్తు, ఆ సత్తు పదార్థం దగ్గర పడి ఉంటుంది. చచ్చినట్టు అక్కడ పడి ఉంటుంది. మనస్సు చివరికి ఎలా ఉంటుందంటే మనకి మనస్సే ప్రధానమైనటువంటిది మనకు అని కనిపిస్తూ ఉంటుంది. మనకు అనిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది కూడా మనస్సే. అందుకని మనం బౌద్ధంలో చెబుతాడు మనస్సే అన్నింటికీ మూలమైనటువంటిదని బౌద్ధంలో చెబుతాడు. బౌద్ధ మతంలో అక్కడ పరమాత్మ శబ్దాన్ని అవతల పెట్టేస్తాడు, తీసుకోరు వాళ్ళు మనస్సే ప్రధానమైనటువంటిదని తీసుకుంటారు. ఈ పాపపుణ్యాలకు కానీ అన్నిటి కూడా మనస్సే ప్రధానమని చెబుతారు. ఆ పరమాత్మను గురించి వాళ్ళు తీసుకోవడం బౌద్ధంలో ఉండదు. బౌద్ధంలో అందుకనే నాస్తికవాదంలో చేరిపోయింది బౌద్ధం. అది కాబట్టి ఇక్కడ ఆ సత్తుకి కట్టివేయబడి ఉంటుంది ఈ మనస్సు. ఏ విధంగా అంటే ఇదిగో ఒక ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇది ఈ విధంగా అనమాట. కాబట్టి మనస్సు ఏంటనమాట, ప్రాణము అనేటువంటి దాన్ని కట్టివేయబడి ఉంటుంటుంది ఇది అనే విధంగా తండ్రి ఆ కుమారుడికి చెప్తున్నాడు అనమాట. ఇలా ఈ విధంగా అనమాట చెబుతూ ఇంకా విశేషమైనటువంటి దానిలోకి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున విశేషమైనటువంటిది ఏమిటి? సత్ అనేటువంటిది పరాదేవత అని కూడా చెబుతున్నారు. ఇక్కడ మన శంకర్లు వారు కూడా చెప్పారనమాట. సత్ అనేటువంటిది దేవత అనేటువంటి పేరుతోటి చెబుతున్నారు ఇట్లా. ఇక 3వ మంత్రంలో ఒక విశేషం ఇక్కడి నుంచి వస్తున్నది ఇవాళ. ఇక్కడ ఏమిటంటే 3వ మంత్రంలో 3 శబ్దాలను ఉపయోగించారు. 3 శబ్దాలు ఏమిటి అని అంటే దీనిలో గోనాయ, అశ్వనాయ, పురుషనాయ 3 శబ్దాలు. ఇవి ఉపమానం అర్థం కావటం కోసం చెప్తున్నాడు. ఇవి ఏంటి? అశనాపి, అశన అపి, అశన ఇక్కడ పిపాసే. ఇక్కడ పిపాసే అంటే దప్పిక, అశన అంటే ఆహారం. అశన పిపాసే మే సౌమ్య విజానీహీతి ఎత్ర ఏతత్ పురుషః అశిషిషతి నామ ఆప ఏవ తదశితం నయంతే తద్యథ గోనాయః అశ్వనాయః పురుషనాయః 3 పదాలు చెబుతున్నారు. ఇక్కడ ఏమిటంటే అసలు విషయం చెప్పదలుచుకున్నది ఏమిటంటే అది ముందు చెప్పుకుందాం. ఏమిటంటే మనం ఆహారం తింటున్నామండి, అన్నం తింటున్నాము. అన్నం తింటుంటే అన్నం తినడానికి ముందుగా మొట్టమొదట మనం ప్లేటు పెట్టుకున్న తర్వాత మొట్టమొదట మంచినీళ్ళు పెట్టుకుంటాం.
అన్నం అంతా పెట్టుకుంటాం, మంచినీళ్ళు కాదు పెట్టుకునేది. మంచినీళ్ళు ముందు పెట్టుకుంటాం, గ్లాసు మంచినీళ్ళు. అందులో వడ్డనలు కూడా తీసేటప్పుడు కూడా గ్లాసులు పెట్టి దానిలో మంచినీళ్ళు పోస్తారు. ముందు మంచినీళ్ళు వాటర్ పోస్తారు, తర్వాత అన్నం వచ్చేస్తుంది. అన్నం తింటున్నాం, అన్నం తింటుంటే ఏం అవుతుంది, గొంతు పట్టుకుందండి, మంచినీళ్ళు తాగాం. మళ్ళీ గొంతు పట్టుకుందండి, మంచినీళ్ళు తాగాం. చివరికి అంతా అయిపోయిందండి, మళ్ళీ మంచినీళ్ళు తాగాం. ఇప్పుడు ఈ మంచినీళ్ళు ఏం చేస్తున్నాయి అంటే ఆహారాన్ని తీసుకొని పోతున్నాయి. ఈ జలాలు ఆహారాన్ని లోపలికి తీసుకొని పోతున్నాయి. తీసుకొని పోయి లోపల ఏమవుతున్నది అని అంటే పిండి అయిపోతుంది. మనం అట్ల పిండి ఎట్టయితే వేసుకుంటామో, అట్ల పిండి ఎట్టయితే వేసుకుంటామో, ఇక్కడ పళ్ళు ఉన్నాయి కదా, ఈ పళ్ళు ఏమో నవ్వులుతుంటాయి, పిండి అయిపోతున్నది. మంచినీళ్ళు తాగుతున్నాం, లోపలికి వెళ్ళిపోతుంది జీర్ణాశయంలోకి. వెళ్ళిపోయేటప్పటికి ఏమైతే అట్ల పిండిలాగా లోపలికి పిండి అయిపోతుంది. శుభ్రంగా రుబ్బి మరి మనం పంపిస్తున్నాం లోపలికి. అంటే ఏమిటి, నీళ్లు లేకపోతే ఎట్లా, నీళ్లు లేకపోతే అవుతుందా, కాదు కదా, నీళ్లు ఉండాలి. కాబట్టి జలాలు తీసుకుపోతూ ఉంటాయి ఆహారాన్ని. అది దాన్ని ముందు ఒక పోలికతోటి చెబుతున్నాడు. ఏమిటంటే గోనాయ, గోవులు తీసుకుపోయేవాడు ఒకడు ఉన్నాడండి, వాడిని గోనాయ అంటాడు. అంటే వాడు ముందు పోతున్నాడు, నడుస్తున్నాడు, వాడి ఎమ్మటే గోవులు వస్తున్నాయి, వాడిని గోనాయ అన్నాడు. అట్లనే జలాలు వెళ్ళిపోతున్నాయి, వెంటనే ఆహారం వస్తుంది. అది అలానే ఇంకొకటి అట్లనే అశ్వనాయ. అశ్వనాయ అంటే గుర్రాలు కూడా సేమ్ ఇట్లనే. ఇది లోకంలో కనపడుతున్నటువంటిది, వాడెమ్మటే వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అట్లనే ఇంకొకటి ఉంది పురుషనాయ, ఇంకొక పదం వచ్చింది. ఈ పురుషనాయ అని అంటే ఏమిటంటే అదే విధంగా ఈ పురుషుడు వెంట ఏమిటనమాట జలాలు, అంటే అర్థం ఏమిటనమాట, జలములను అశనాయ అని అంటారు. ఇక్కడ విశేషం అనమాట. పురుషనాయుడు అని లోకంలో కలదు, అనగా ఏమిటంటే జలములు అశనాయ అని అంటారు. అది ఎట్లుండగా ఈ శరీరమును జలముల నుండి పుట్టినదిగా తెలియము అని చెబుతున్నారు. ఏ విధంగా అయితే ఆ జలాలు తీసుకుపోతాయో ఆహారాన్ని, ఆ విధంగానే తీసుకొని పోతుంది. దాన్ని పురుషనాయ అనేటువంటి మాటతోటి ఇక్కడ చెబుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఆ వివరణ ఇస్తున్నాడు. ఇక్కడ ఆ వివరణ దీనిలో చెబుతున్నాడు. మనిషిచే తినబడిన కఠినమైన ఆహారం ఏది ఉన్నదో దానిని త్రాగబడిన జలములు కొనిపోవును, అనగా ద్రవముగా చేసి రసము, మాంసం ఇత్యాది రూపములు. లోపల వైశ్వానరుడు ఉన్నాడు కదా, ఆ వైశ్వానరుడు అన్ని చిలికి, ఎట్లయితే చిలికితే వెన్నపూస ఎట్లయితే వస్తుందో అట్లా ఆయన చేసేసి దానిలో ఉన్నటువంటి 3 పదార్థాలని సూక్ష్మ పదార్థము, మధ్యమము, తురీయము 3 భాగాలు చేస్తున్నాం కదా. ఇది అంతిమైనటువంటి అన్నంలో సూక్ష్మమైనటువంటి దాన్ని మనసుకు పంపిస్తున్నాడు, మధ్యమైన దానికి ఏమో రక్తానికి పంపిస్తున్నాడు, చివరిది బయటికి పంపించేస్తున్నాడు. ఇది మనకు చేస్తున్నది ఇదంతా వైశ్వానరుడు చేస్తున్నాడు, ఇట్లా అనమాట. ఈ వైశ్వానరుడు అనంటే ఇంకొక పేరు ఏమిటనమాట, పరమాత్మే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత, ఆయన చేస్తున్నాడు అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా ఇత్యాది రూపంలో పరిణామం తగ్గి ఇప్పుడు తినబడిన ఆహారం జీర్ణమైపోతుంది. తరువాత వీనికి పురుష ఆశిషిత్ అనే పేరు తినాలనే కోరిక అనే గుణమును బట్టి వస్తూ ఉన్నది వీనికి. ఎందుకంటే సకల ప్రాణులు ఆహారం జీర్ణమైనప్పుడు మాత్రమే తినకూరుతుంటారు. అన్నం ఆహారం ఉన్నది, అది జీర్ణం అవుతూ ఉంటుంటేనే అన్నం తింటుంటాడు. జీర్ణం కాకపోతే నాకు అజీర్తిగా ఉంది, నేను ఈ పూట అన్నం తినను అని అంటాడు. అన్నం తినడని అన్నం మానేస్తాడు, రెస్ట్ ఇస్తాడు. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకరోజు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంటాడు అనమాట. కాబట్టి తినబడినటువంటి ఆహారం జీర్ణమైపోతుంటుంది. అది వీనికి పురుష ఆశిషిషీతి, ఆశిషిషతి అనే పేరు, అంటే ఇక్కడ క్రియాపదం వేశాడు. అది ఆశిషితి అనే పేరు తినాలనే కోరిక అనే గుణమును బట్టి వస్తూ ఉంటుంది ఈ పురుషుడికి అని చెబుతూ, ఆహారం కొనిపోవడం వలన జలములకు అశనాయ అని పేరు ప్రసిద్ధము. ఎట్లయితే గోనాయ, అశ్వనాయ అని పేరున్నదో ఆహారం తీసుకుపోతున్నది కాబట్టి అశనాయ అనేటువంటి పేరు వస్తున్నది అని చెబుతున్నాడు. ఈ అశనాయ అనేటువంటి పేరుతోటే
ఇక్కడ పురుషుడు అనేటువంటిది ఒక శబ్దం అనేటువంటిది వస్తున్నది. ఇక్కడ దీనిలో చెప్పదలుచున్నది ఏమిటంటే, ఈ ఆహారం తిన్నాడండి వీడు. ఆహారం తిన్నందువలన ఎక్కడ ఏం జరుగుతున్నది తర్వాత మనకు దీనిలో కూడా వచ్చింది. పంచభూతాలను గురించి చెప్పాడు. పంచభూతాలను గురించి చెబుతూ చివరి భూమి చెప్పాడు. భూమి దగ్గర నుంచి ఏమొస్తున్నాయి అంటే ఔషధులు వస్తున్నాయి అన్నాడు. ఔషధుల ద్వారా ఈ మనిషి అన్నం తింటున్నాడు. అన్నం ఔషధులు అంటే అది తినటం వల్ల లోపల రసం ఏర్పడుతుంది. రసం వలన అన్నాత్ రస రసాత్ పురుష, అది రసాత్ పురుష, అది ఇక్కడ పురుష. ఈ పురుష అది రసం వలన పురుషుడు ఏర్పడుతున్నాడు, అది చెబుతున్నాడు. ఇది ఆ రసం వలన పురుషుడు ఏర్పడుతున్నాడు. ఆ ఋషం అంటే ఏంటనమాట, ఈ పురుషుడి నుంచి మళ్ళీ ఇంకో పురుషుడు బయటకు వస్తున్నాడు, ఇంకొకడు బయటకు వస్తున్నాడు. దీనికి మూలమంతా ఎక్కడ ఉన్నాయి అంటే అన్నం తింటేనే కదా, అన్నం తింటేనే కదా వచ్చేది. మరి అన్నం తినాలని అంటే జలాలు లేకుండా తింటావా? లేవు. అన్నం అంతా అక్కడ ఉంది, మంచినీళ్ళు మాత్రం పెట్టలేదు, తినడు వాడు. వాడు తిండు మంచినీళ్ళు ఎట్టా లేకపోతే ఎట్ట తింటానంటాడు. ఇన్ని ఉన్నా మంచినీళ్ళు లేదే లేకపోతే వాడు తిండు. కాబట్టి మూలం ఎక్కడుంది? జలాల్లో ఉన్నది. మూలం జలాల్లో ఉంది. జలం ఏమిటి? జలం యొక్క సూక్ష్మాంశం ఏమిటి? ప్రాణశక్తి. జలం యొక్క సూక్ష్మాంశం ప్రాణశక్తి. ఆహారం తిన్నామండి, ఆహారం తిన్న తర్వాత దానిలో సూక్ష్మాంశం ఎటు వెళ్ళిపోతుంది అని అంటే ప్రాణానికి, అది మనస్సుకి వెళ్ళిపోతుంది. జలాలదేమో ప్రాణానికి వెళ్ళిపోతుంది. దాన్ని విడగొట్టబడి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి జలం లేకుండా ఆహారం ఎట్ట తింటాడు? తినలేడు. కాబట్టి ఆహారం తిన్నాడు. ఆహారం తినడం వల్ల ఈ పురుషుడి నుంచి మళ్ళీ ఇంకొక పురుషుడు పుట్టుకుంటూ వచ్చేసేసాడు అని చెబుతున్నాడు. ఇట్లా అయితే ఇక్కడ ఈ జలాలు దీని కారణంగా వలన వీడి శరీరానికి మాంసము ఇత్యాది రూపంగా కొనబడిన ఇటువంటి ఆహారము అనగా అర్థం ఏమిటి? ఈ రసం వలన ఈ శరీరానికి బలం వస్తుంది. మాంసం అంటే బలం. ఈ బలం వస్తుంది. ఈ బలం రావటం వలన ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే ఇంకో పురుషుడు వస్తాడు అని ఇక్కడ విశేషంగా చెబుతున్నాడు. అది దీనికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఏంటంటే మర్రి విత్తనం. ఇదే మేము చిన్నప్పుడు కూడా విన్నాం, చెబుతున్నా, అందుకని కూడా పెట్టేది. దీనిలో విత్తనం ముందా చెట్టు ముందా అనేటువంటి ప్రశ్న వేస్తుంటాడు. ఏమంటే విత్తనం ముందండి అన్నాడు అనుకో వాడు. విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందండి? చెట్టు నుంచే కదండి వచ్చింది అని అంటాడు. అవును, చెట్టు నుంచి. కాబట్టి చెట్టు మొట్టమొదటిగా ఉంటుందండి అన్నాడు. మరి చెట్టు రావడానంటే మరి మూలం విత్తనం లేని ఎట్ట వస్తుందండి? మళ్ళీ ఎటు తిరిగితే అటు తిరిగి చూస్తున్నాడు. విత్తనం లేని చెట్టు లేదు, చెట్టు లేని విత్తనం లేదు. ఏది ముందు అది తెలుసు అని అంటాడు. అది ముందు ఏదో ఆ సంగతి తెలుసు అని అంటాడు. మృతికేత్యేవ సత్యం, అక్కడికి మొట్టమొదటికి పోండి. మృతికేత్యేవ సత్యం ఏమిటి? మృతిక, మట్టి. దీనికి మూల పదార్థం అండి అన్నాడు. ఏమంటే మూల పదార్థం మట్టి అన్నారు, మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే అని మళ్ళీ వేస్తాడు ప్రశ్న. మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పండి అంటాడు. మట్టి అంటే భూమి కదా, భూమి. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పండి. సరే, భూమి పైన నీళ్లు ఇట్లా ఈ విధంగా పంచభూతాలు చెప్పుకుంటూ పోయినారు. ఈ చెప్పుకుంటూ పోయేటప్పటికి పైకి పోయి మెట్లు ఎక్కేటప్పటికల్లా మూలం ఎక్కడి దాకా పోయినాడు? సత్తు దాకా వెళ్ళిపోయినాడు. అంటే ఆత్మన ఆకాశ సంభూత అక్కడికి పోయినాడు. చివరికి మూలం ఏమిటయ్యా? ఈ కుండకి మూలం ఏమిటి అంటే ఆత్మన, ఆత్మ, సత్. అది కాబట్టి మర్రి విత్తనమా, అది విత్తనం దేనికి మొదలు అంటే కాదయ్యా. వీటన్నిటికీ మూలమైనటువంటిది ఒకటి ఉన్నది, అదే సత్. ఆ సత్తే పరాదేవత లేక పరమాత్మ, అది అర్థం. అది విత్తనం ముందా చెట్టు ముందా అని కాదు. ఈ రెండు ఇవన్నీ కూడా దానిలో విలీనం అయిపోతుంటాయి. ఏది ముందు అనే ప్రశ్న వేసావు కాబట్టి ముందు ఏదంటే సత్ అనేటువంటి ఒక పదార్థము, సత్ అనేటువంటి పరాదేవత ఉన్నది. ఆ పరాదేవత దగ్గరికి పోతే అప్పుడు తెలుస్తుంది. ఆ పరాదేవత సర్వమునకు మూలము, అది అనమాట. ఇది సర్వమునకు మూలము. ఈ శరీరము ఈ విధముగా మూలము గలది అయినచో అట్టి
ఈ శరీరమునకు మూలం ఎక్కడి నుంచి వస్తుందండి అని ప్రశ్న వేస్తే దానికి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ శరీరానికి మూలము ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మనః, ఆత్మ దగ్గర నుంచి వచ్చింది. అట్లా వచ్చి వచ్చి పురుష, పురుషుడు ఏర్పడ్డాడు. అన్నాత్ రసః, రసాత్ పురుష, పురుషుడు వచ్చాడు. పురుషుడు వచ్చిన తర్వాత ఆ పురుషుడి నుంచి ఇంకో పురుషుడు వచ్చాడు అది చెబుతున్నాడు. ఆ పురుషుడి నుంచి ఇంకో పురుషుడు వచ్చాడు. ఎలా వచ్చాడు ఏమిటి అనేటువంటి దానికి వివరం దానికి చెబుతున్నాడు. ఏమిటంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ భోజనం అన్నాలు తింటున్నారు. పురుషుడు ఎట్టు తిన్నా స్త్రీ కూడా తినాలని తింటారు. కాబట్టి స్త్రీలో నుంచి వచ్చేటువంటి శక్తి ఏమిటంటే దీనిలో ఉండేటువంటిది అనమాట, ఎర్రంగా ఉండేటువంటి దీనిలో ఉండేటువంటి ఒక శక్తి అనమాట. దీనిలో శోణితము అంటారు. దీన్ని శుక్ల శోణితములు అంటారు. శుక్ల అంటే తెలుపు అని అర్థము, శోణితం అంటే రక్తము అని అర్థం. అది అంటే స్త్రీ నుంచి వచ్చేటువంటి ఒక ఈ ఎర్రటి ఒక బిందువు, అది ఎర్రటి బిందువు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్న ఆవగింజ అంత, సన్నటి ఆవగింజ అంత బిందు, అది అది ఎరుపు. అలానే పురుషుల్లో నుంచి వచ్చేటువంటిది ఏంటి? తెల్లనైనటువంటి ఒక శక్తి కణం వస్తుంది. ఇది అర్థం. అంటే ఈయన పురుషుడు ఈ ఆహారం అంతా తినటం వల్ల ఇతని నుంచి శుక్లం వస్తుంది, తెల్ల కణం వస్తుంది. స్త్రీ నుంచి వచ్చేటప్పుడు ఎర్రని కణం వస్తుంది. ఈ రెంటికి కలిగినటువంటి మిశ్రమము అది చెబుతున్నాడు. ఈ మిశ్రమం వలన పురుష ఉత్పత్తి, అది ఈ రెంటికి. కాబట్టి ఈ రెండు ఉత్పత్తి అవుతున్నాయి అంటే మూలం ఎక్కడికి వెళ్ళు అని చూస్తే ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి అంటే ఏంటనమాట, ఈ పురుషుడిలో ఉన్నటువంటి ఈ శుక్ల కణము, ఆ స్త్రీలో ఉండేటువంటి వీర్య కణము, ఈ శోణిత కణము, ఈ రెండు కలిస్తేనే అంటే ఈ రెండిట్లో ఏమున్నది అని చెబుతున్నాడు. అది ఈ రెంటిలో ఏమున్నది అని అంటే ఆ పురుష శక్తి ఉన్నది. అంటే దాన్నే ఏం చెప్పాడనంటే చాలా దీర్ఘంగా ధ్వనిగర్భితంగా వెంటనే కామరాజు అన్నపూర్ణ గారు పట్టుకుంటారని అనుకున్నాను. దీనిలో సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం, శివశక్త్యాయుక్తో యది భవతి, అది శివశక్త్యాది. శివ తెలుపు, శివుడు చూడండి మన బొమ్మ ఎక్కడ వేసినా కానీ తెల్ల బొమ్మ వేస్తారు, ఎర్ర బొమ్మ వేసి శివుడిని చూపిస్తారు, తెల్లంగా శివుడిని వేసి చూపిస్తారు. శక్తి అమ్మవారికి ఎప్పుడు చూసినా సర్వారుణ ఎర్రంగా చూపిస్తాడు. అమ్మవారిని ఎప్పుడు తెల్లంగా చూపించరు, ఎర్రంగా, అందుకని సర్వారుణాన్ని చూపిస్తారు. చూడండి, శివుడు శక్తి వీళ్ళిద్దరి శివశక్తి యుక్త యుజుర్ యోగే అంటే కలవటం అనమాట. ఈ రెండు కలిస్తేనే ముగ్గురు వచ్చారు. హరిహర విరించాది విరివి సమస్త దేవతలందరూ వచ్చేసేసారు. ఆ శ్లోకంలో చెప్పేది సమస్త దేవతలందరూ వచ్చారు. ఆ శ్లోకం అంతా శ్రీచక్రం, మొత్తం శ్రీచక్రం, శ్రీజావంతరం అనమాట. అది ఇట్లా అనమాట. అట్లా ఏమిటనమాట, శివశక్తులు రెండు కలిస్తేనే ఈ శక్తి అనే దానికి ఇంకా దీర్ఘంగా వెళ్ళిపోయినారు. ఏమిటండి ఈ శక్తి అని అంటే త్రిగుణాత్మకమైనటువంటి శక్తి అది చెప్పాడు. అది త్రిగుణాత్మకమైనటువంటి శక్తి ఆ శివునిలో కలిసినప్పుడు అప్పుడు సృష్టి జరుగుతుంది. ఆ సృష్టి జరగటం అనేటువంటిది మనకు ఈ శరీరమే. అప్పుడు సృష్టి జరిగింది, ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ శరీరంలో ఎవరున్నారు? ఇద్దరూ కలిసినటువంటి శివశక్తులు కలిసినటువంటి ఒక బ్రహ్మ పదార్థం మనకు శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఉన్నది. శివశక్తులు ఇద్దరు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఏమని అనుకోవాలి అని అంటే ప్రతివాడు మాతాపితరులు. అందుకని పార్వతీ పరమేశ్వరులని ఏం చెబుతారంటే మాతాపితరులు అని చెబుతాడు. ప్రతివాడు ఏమని చెబుతారు? అయ్యా నువ్వు రావటానికి మూలం ఎవరయ్యా? ఇద్దరున్నారయ్యా. ఇద్దరు ఎవరు అంటే నీ మాతృ పితృ. అది ఆ మాతృ పితృ ఎవరంటే మాతృ ఏమో పార్వతి, పితృ ఏమో శివుడండి.
వీళ్ళ ఇద్దరి యొక్క కలయిక వలన వచ్చేటువంటి శక్తియే నీవు వచ్చావు. కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చావు కాబట్టి నీకు మూలం ఎవరో తెలుసుకో. నీకు మూలం ఎవరు? వాళ్ళు. కాబట్టి వాళ్ళు పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ మహిషి అని మనకు సౌందర్యలహరిలో చివరి 93 శ్లోకంలో కూడా చెప్పారు. అది కాబట్టి ఎక్కడో లేడండి పరమాత్మ, ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకాల్సిన పని లేదు. అందుకనే ఆ ప్రహ్లాదుడు గారు అంటారు అనమాట, అక్కడ ఇక్కడ ఎక్కడో వెతుకుతావేమయ్యా నువ్వు, నీలోనే ఉన్నాడు చూసుకో. హిరణ్యకశిప తండ్రిని అంటాడు అనమాట, నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ, నువ్వు తెలుసు. నువ్వు అహంకారం అనేది తీసి అవతల పెట్టేసేసుకో. నువ్వు తీసి అవతల పెట్టేసేసుకుంటే నీలోనే ఆ పరమాత్మ కనపడుతూ ఉంటుంటాడు చూసుకోవాలంటే, నేనే పరమాత్మ అయితే ఇంకేమిట్రా అని అంటాడు. అది అంటే అహంకారం. అహంకారం ఎప్పుడైతే ఉన్నంత కాలం ఉంటుందో అప్పుడు తనలో ఉన్న స్వస్వరూపాన్ని వాడు తెలుసుకోలేడు. అదే ఇక్కడ చెబుతున్నాడు, స్వస్వరూపం తెలుసుకోండి అని చెబుతున్నాడు. అది నీ యొక్క స్వస్వరూపం తెలుసుకో, స్వపితి, నీ యొక్క స్వస్వరూపం తెలుసుకో అని ఈ విధంగా దీనిలో చెబుతూ, తస్య క్వ మూలం స్యాత్ అన్యత్ర అన్నాత్, ఈ నీవు దాని యొక్క మూలము చెబుతున్నది. అన్నిటికీ ఏంటి అనమాట, అన్నమే మూలము. ఏ విధముగానైతే దేహమనే అంకురము అన్నమే మూలముగా కలది. అది ఇక్కడ చివరికి ఎక్కడికి వచ్చాడంటే అన్నం దగ్గరకు వచ్చాడండి. ఇది అన్నం లేకపోతే ఎట్లా? అందుకని మొట్టమొదటి కూడా ఏం చెప్పాడంటే 16 కళల దగ్గర చెప్పేటప్పుడు 15 రోజులు అన్నం తినవాకు, కాకపోతే మంచినీళ్ళు తాగు అని అన్నాడు. 15 రోజులు రోజు తింటలేదు, మంచినీళ్ళు మాత్రం తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నాడు అంటే, మంచినీళ్ళు అంటే మంచినీళ్ళలో ఉండేటువంటి సూక్ష్మాంశము ప్రాణశక్తికి పోతుంది. అంటే బతకాలిగా వీడికి పాఠం చెబుతున్నాడుగా, బతకాలి, వీడికి తెలుసుకోవాలి అనుభవంగానే. చెప్పాడు 15 రోజు చెప్పరా వేదాలు, నాకు వేదాలు గుర్తు రావట్లేదు, నాకేం గుర్తు రావట్లేదు, అస్సలు నాకు ప్రశ్నే లేదు, చివరికి ఓనమాలు కూడా రావట్లేదు నాకు అనుకుంటున్నాడు. మరి అప్పుడు బ్రహ్మాండంగా చెప్పావు కదా వేదాలు, ఇప్పుడు చెప్పు, నాకేమీ రావటం లేదు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? అది ఎక్కడికి పోయినాయి ఏమిటి? సుషుప్తిలో అన్నిట్లో ఉన్నాయి కదా. సుషుప్తిలో ఉన్నప్పుడు చెప్పలేకపోయినావు, తర్వాత వచ్చిందో చెప్పావు, మరి ఇప్పుడు చెప్పు. సుషుప్తి అయిపోయింది చెప్పావు, మరి ఇప్పుడు 15 రోజులు అన్నం తినలేదు, చెప్పు మరి అన్నట్టుగా చెప్పలేను అన్నాడు. సరే అట్టయితే 16వ రోజు వచ్చేసింది. 16వ రోజున సరే ముందు కొంచెం అన్నం తిను, కొంచెం అన్నం తిను. అమ్మయ్య తిన్నానండి, ఓపిక వచ్చిందండి, ఎవరా చెప్పరా, 4 లైన్లు అయితే చెప్తా, ప్రస్తుతాను 4 లైన్లు చెప్తా. అంటే అర్థం ఏమిటి అంటే, పెద్ద నిప్పు రవ్వతోటి ఉన్నటువంటి పెద్ద అగ్నికొండ ఉంది, అది తెగ మండిపోతున్నది. అయితే దానికి కట్టెలు వేస్తూనే ఉండాలి కదా ఎప్పటికప్పుడు. కట్టెలు వేయకపోతే కనుక ఏమవుతుంది, వేయకపోతే అది కాస్త ఆరిపోతుంది. కట్టెలు వేయటం లేదు అంటే అన్నం తింటలేదు వీడు, అన్నం తింటలేదు. కానీ చివరికి ఆ బూడిదలో ఒక నిప్పు రవ్వ మిగిలింది. ఆ బూడిదలో ఒక నిప్పు రవ్వ మిగిలింది. ఆ నిప్పు రవ్వ మీద ఏం చేశాడు, ఎండుగడ్డి చేశాడు. అంటే కొంచెం మొట్టమొదటి అన్నం తిన్నాడు. ఆ ఎండుగడ్డేసేటికి చకచక చురచుర మండింది, ఇంత నిప్పు ఆ మంట వచ్చేసింది. అమ్మయ్య ఇప్పుడు 4 లైన్లు చెబుతానండి అని అన్నాడు. ఆ నిప్పు రవ్వ ఉన్నదే అదేరా నీకు సత్పదార్థము, సత్ అనేవాడు ఉన్నాడు రా, ఇప్పుడు ఇంకా వెయ్యి, ఇంకా ఘనం వెయ్యి, మళ్ళీ వెయ్యి, అబ్బో ఇంకా చాలా బాగుందండి, ఇప్పుడు 4 లైన్లు కాదు పుస్తకం మొత్తం అప్పు చెబుతాను అని అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఇప్పుడు మనం మామూలుగా కూడా పరీక్ష ఇస్తే కూడా ఇదే కదా జరిగేది అన్నటువంటిది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకని అన్నము మూలము. అందుకనే అన్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో చూసుకోండి. అందుకనే అన్నం తినేటప్పుడు ఏమంటారు, భగవద్గీతలో చెప్పాడు, అయ్యా మంత్రాలు రానేటువంటి వాళ్ళకి ఈ మంత్రం, ఈ శ్లోకం చెప్పుకొని ఒక నమస్కారం చేసి తినండి అయ్యా అని చెప్పారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి. నేను తినేటువంటి అన్నాన్ని ఎవరికి పంపిస్తున్నానంటే బ్రహ్మదేవుడి గారికి, బ్రహ్మకి, చతుర్ముఖ బ్రహ్మ కాదు పరమాత్మకి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం.
ఆ బ్రహ్మగారికి పరబ్రహ్మకి హవిస్సు పంపిస్తున్నాను నేను అని చెబుతున్నాడు. లోపల కూర్చొని బ్రహ్మగారు. ఆయన పేరు అక్కడ వైశ్వానరుడు అనేటువంటి బ్రహ్మగారు కూర్చున్నాడు. ఆయన ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తూ ఉంటుంటాడు. నువ్వేమైనా తయారు చేసి పెట్టుకున్నావా బ్రహ్మగారిని? నువ్వేమైనా తయారు చేసావా? అయ్యా బ్రహ్మగారు వచ్చి నా పొట్టలో కూర్చోండి అన్నావా నువ్వు? అనలేదుగా. జన్మించేటప్పుడు ఆయన ఏం చేశాడు? వస్తూనే లోపల దొరబడి కూర్చున్నాడు. వస్తూనే లోపల దొరబడి కూర్చున్నాడు. కూర్చొని భూమి మీదకి రాగానే వెంటనే నాకు ఆకలి ఆకలి అనే మాటలు రావుగా. ఏమొచ్చు? స్వరం వచ్చు. అందుకనే స్వరం మొట్టమొదట మనిషికి వచ్చేది స్వరం. స్వరం ఏమిటి? ఏడుపు స్వరం. అది ఈ ఏడుపు స్వరం రాగానే ఓహో వీడికి ఆకలి వేసింది కాబట్టి పాలు ఇవ్వాలి, చూసుకోండి ఎట్లా వస్తుంది. ఈ విధంగా మనకి ఆ జీవుడు ఆ రూపం తీసుకొని ఈ విధంగా ఎలా వస్తున్నాడు చూడండి. దీనికి అన్నిటికీ మూలం ఏమిటి? సత్ అనే పరాదేవత అనేటువంటిది ఉన్నది. ఆ సత్ అనే పరాదేవతని ఆధారం చేసుకొని అన్నీ ఉన్నాయి. ఆ సత్ పరాదేవతని మనం ఆరాధించాలి అని అంటే, ఎప్పుడూ మనలో ఉండాలి అని అంటే, ప్రతిరోజు మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఆహారం ఎప్పుడైతే తీసుకోలేదో 16వ రోజు కూడా ఆహారం తీసుకోకపోతే ఆ నిప్పురవ్వ కాస్త అది కూడా పోతుంది. కాబట్టి ఆహారం అంత గొప్పది అదనమాట. అందుకని మనకు తైత్తీర్యంలో అన్నకోశం దగ్గర చెప్పేటప్పుడు అన్నం బ్రహ్మేది విజనాత్తు, తైత్తీర్యంలో అన్నం బ్రహ్మేది విజనాత్తు, అన్నమును బ్రహ్మముగా తెలుసుకునుము. కాబట్టి అన్నము పదార్థాన్ని మనం అంత బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి అన్నాన్ని దుర్వినియోగం చేశామనుకోండి అది కర్మపాశంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటే ఈ ఇవి ఈ విందు పదార్థాల దగ్గర ఆ బయట రోడ్డు మీద ఇస్తళ్లలో ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ పడేస్తుంటారు. అక్కడ కుక్కలు ఇవన్నీ చేరి పీక్కొని తింటుంటాయి. చివరికి కొన్ని చోట్ల కొంతమంది ఆహారాన్ని ఫ్యాషన్ గా తింటారు. అంటే అర్థం ఏమిటి? ఏదో కొద్దిగా తీసుకుంటే అది ఫ్యాషన్. అది మిగిలిందంతా వదిలేయాలి, అప్పుడు అది ఫ్యాషన్. అన్నం శుభ్రంగా తిన్నాడు అనుకోండి, విస్తరలో ఉన్నటువంటి పదార్థం అంతా శుభ్రంగా, అప్పుడు వాడిని ఏమంటారంటే వీడు ఎవడురా, వీడు చేదస్తుడు, వాడు పక్కన వాడేది. అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అలా ఉంటుందన్నమాట లోకంలో ఉండేటువంటి. కానీ వాస్తవానికి ఏంటంటే తెలుసుకున్నటువంటి వాడేమో కర్మబద్ధుడైపోతాడు. వాడు ఏ విధంగా అయితే ఫ్యాషన్కి పోయేటువంటి వాడు కర్మబద్ధుడైపోయి వాడికి శిక్ష పడుతుంటుంది. మా దేవుడు ఎట్లా శిక్ష వేస్తాడంటే చాలా చిత్రంగా ఉంటుంది. మీకు తెలుసో తెలీదు, ఎందుకంటే మీకు కూడా ఒక్కోసారి విని ఉంటుంటారు. ఏముంటే అన్ని బాగానే ఉంటాయండి. అన్ని బాగానే ఉన్నాయి. జీతం బాగా వస్తుంది, అదో బ్రహ్మాండంగా ఉన్నది, అది బ్రహ్మాండం, ఇది బ్రహ్మాండం, ఇల్లు బ్రహ్మాండం, కారు బ్రహ్మాండం, అంత బాగానే ఉంది. ఈ కారులో పోతున్నాడు. ఈ కుటుంబం అంతా 5-6. మధ్యలో టైర్ డామ్ పగిలిపోయింది. టైర్ బరెస్ట్ అయింది. టైర్ బరెస్ట్ అయిపోయేటప్పటికి ఎట్లా పోయేది? అందుట్లో ముందు చక్రం టైర్ బరెస్ట్ అయిపోయింది. ఎట్లా? అటు 50 మైళ్ళు, ఇటు 50 మైళ్ళు, రాత్రిపూట. ఇక చూసుకో, మధ్యలో ఎవడన్నా కారు ఆపుతాడేమోనని చూసి అయ్యా కారు ఆపండి అని అంటే వాడేమనుకున్నాడు తెలిసిన, వీడెవడో నక్సలైట్రా ఉన్నాడురా, మళ్ళీ పని పడతాడరా అని పరిగెత్తాడు. వాడు ఇంకా స్పీడ్ పెట్టుకుంటాడు. వాడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాడి చేతిలో ఉంది అంత. వాడు ఏంటంటే అహంకారంతో ధర్మం ఏదైతే చెప్పాడో ఆ ధర్మాన్ని వ్యతిరేకించి ఈ విధంగా నడుస్తున్నటువంటి వాడికి పరమాత్మ అనుకోకుండా శిక్ష వేస్తాడు. వీడు ఊహించడు. వీడు అనుకుంటాడు బ్రహ్మాండం, నా తెలియంది ఏముంది అని అనుకుంటాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి చూసుకోండి. చూడండి మరి ఎంత ఇది మనం అక్కడక్కడ కూడా చూస్తూనే ఉంటుంటాం అనమాట. అట్లా ఏదో పగలపూట అంటే ఏదో కొంచెం ధైర్యంగా, రాత్రిపూట అంటే చూసుకోండి ఎంత భయం. అంటే ఎందుకనంటే ఏ ధర్మాన్ని అతిక్రమిస్తూ ఉంటుంటావో, ధర్మాన్ని అతిక్రమిస్తున్నప్పుడు ఏదో సందర్భంలో ఎప్పుడో నీకు చెప్పకుండా శిక్ష వేస్తాడు. అది అర్థం. అది
నీకు చెప్పడం నీకు అసలు తెలియదు. ఎంత 33 సెకండ్లు శిక్ష వేసేది ఆయన. 33 సెకండ్లలో వేసేస్తాడు శిక్ష. అంటే నిమిషానికి 60 సెకండ్లలో 3/3 33 సెకండ్లలో టాప్ మనం వేసేస్తాడు. కారు ఆగబోతుంది, వెంటనే డామ్ అంటుంది. డామ్ అనేటప్పుడు ఇక ఆఫీస్ చూసుకున్నాడు, అయ్యో కారు అరెస్ట్ అయిందో ఇంకేముంది, అట్లా ఉంటుంది ధర్మాన్ని ఎతికి. అందుకని ఇక్కడైనా అన్నాన్ని ఎట్లయితే దుర్వినియోగం చేస్తుంటారో ఆ దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళ సంగతి అది చెబుతున్నాడు. చివరికి అన్నం మిగిలితే మనకు పల్లెటూళ్ళలో ఏం చేస్తామంటే, నాకు చిన్నతనం అన్నం మిగిలింది అనుకోండి, ఏం చేస్తామంటే మేము ఆ కుడి తొట్టి అని ఉంటుంది, మనకు పల్లెటూళ్ళ వాళ్ళందరూ తెలుసు దానికి, దానిలో వేసేస్తాం ఈ మిగిలిన పదార్థాలు మనకు తెలిసి చేస్తే, దానిలో వేసే తౌడు అంతా వేసేస్తే మనకు కొన్ని పశువులు వస్తే శుభ్రంగా తినేస్తాయి. అంటే అక్కడ వ్యర్థం ఏం వాటికి మహావిధిగా తినేస్తాయి. వ్యర్థం ఏం చేయాలి, దెబ్బలు వేయలేదని అర్థం అనమాట. అది అట్లా అనమాట. అది అందువల్లనే సద్వినియోగం చేస్తాం. అందుకనే మనకేమన్నారు, వినియోగం సద్వినియోగం, సత్ ప్లస్ వినియోగము సద్వినియోగం. ఆ శబ్దంలో ఉండేటువంటిది అది. దాని వ్యతిరేకమే దుర్వినియోగం. సత్తుకు వ్యతిరేకమే సత్ అంటే సహజంగా అర్థం మంచి అని అర్థము. కానీ ఇక్కడ సత్ అనేటువంటిది పరాదేవత. ఆ పరాదేవతను వినియోగించుకునేటువంటి విధానం ఉన్నది, అది మర్చిపోకండి, అది పట్టుకోండి, అదే విశేషమైనటువంటిది అని చెబుతున్నాడు అనమాట. ఇంకా దీనిలో ఏవమేవ కలో సౌమ్య అన్నేన శృంగేన ఆపు మూలం అన్విచ్ఛాదిత్యాత్ సౌమ్య శృంగేన తేజో. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, పృథివీ అనే అంకురం అంటే అర్థం ఏంటి, ఈ పృథివీలో ఇప్పుడు ఏవైతే మనము మూలం ఒక విత్తనం పెడితే నెమ్మదిగా అంకురం వచ్చి చెట్టు అయ్యి ఓ పెద్ద ఇదిగా అవుతుంది కదా, క్రమక్రమంగా ఒక కార్యం అనేటువంటిది బయటకు వచ్చేస్తుంటుంది, ఒక చెట్టు అనేటువంటిది వస్తుంది. ఇది అనమాట పృథివీలో నుంచి వస్తుంటుంది. అట్లనే ఇక్కడ కూడా పృథివీ అనే అంకురం ద్వారా జలములు అనే మూలమును అన్వేషించుము. జలములు కాబట్టి అన్నం తింటుంటే జలములు అన్నాం, మరి జలాలకి మూలం ఏమిటి అనేటువంటిది పట్టుకో. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకదానికి మూలం ఇందా మనం కొండ సంగతి చెప్పుకున్నాం. కొండగా మట్టి అన్నాడు. మట్టి ఎక్కడి నుంచి, భూమి ఎక్కడి నుంచి వచ్చిందా పైదాకా వెళ్ళాడు. అట్లే జలములు, ఇందాక జలాలు లేకపోతే ఆహారం ఏం తింటామా అంటే, మనం పక్కన జలం లేనిదే, జలం ఉంటేనే తింటాం. ఆహారం ఉన్నంత మాత్రాన కుదరదు, పక్క జలం కూడా ఉండాలి. కాబట్టి జలం ఎక్కడి నుంచి వచ్చింది, మూలం జలం. అందుకనే మనకు ఇందాక మొట్టమొదటి చెప్పాడనమాట, జలాలు తీసుకొని పోతున్నాయి. అందుకనే ఈ పదాలు 3 పదాలలో చెప్పినటువంటిది. పురుషనాయ అనే దానిలో జలాలు తీసుకుపోతుంటాయి, ఎవడిని, ఈ పురుషుణ్ణి అని అర్థం. ఈ అన్నాన్ని తీసుకుపోతుంటాయి. కాబట్టి జలాలు మూలమైనటువంటిది ఈ పురుషుడికి అని చెబుతూ, ఈ మూలం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు అని చెబుతున్నాడు. అంటే అప్పుడు తేజస్సు అనే కార్యంతో, అది తేజస్సు అంటే అగ్ని. అంటే కింద నుంచి పైకి పోతున్నాడు. కింద నుంచి ఎట్లా పైకి పోతున్నాడు అని అంటే, ఆహారము జలం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందండి, భూమి నుంచి వచ్చింది. సరే, భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి, జలాల్లో నుంచి వచ్చింది. జలాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి, అగ్నిలో నుంచి వచ్చినాయి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందండి, వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆకాశంలోంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి, పరమాత్మ నుంచి వచ్చింది. ఓహో, కాబట్టి వీటన్నిటికీ మూలం ఎక్కడికి పోయినాను, నేను ఇంతవరకే అనుకుంటున్నానే. మూలం ఎక్కడికి పోయినాడు, పరమాత్మ దగ్గరికి పోయినాను. అక్కడ ఆయన దగ్గర ఉంది అంత. ఆయన యొక్క శక్తే చివరి దాకా, ఈ పురుషుల్లో దాకా సంక్రమిస్తూ వచ్చింది. అనగా పూసల్లో దారం మాదిరి ఆ పరమాత్మ ఆకాశంలో, వాయువులో, అగ్నిలో, నీళ్లల్లో, భూమిలో, భూమి నుంచి వచ్చే పంటలో అంటే అన్నంలో, వీటన్నిటిలో ఉండి మనం తినంగా ఈ వీర్యంలో ప్రవేశించి, ఇది పైనుంచి ఎట్ట వచ్చాడు చివరికి, ఈ మనిషిలో వీర్య కణములలో చేరి, అనగా మరలా పురుష రూపం, మళ్ళా ఇంకో మనిషి, అనగా తన యొక్క రూపమే, మళ్ళీ ఇంకొక రూపంగా పుట్టింది, ఇంకొకరు ఏర్పడుతున్నాడు. అంటే అర్థం ఏమిటి,
తన యొక్క రూపము ఎన్ని రూపాలో చెప్పలేము. ఉన్న రూపం ఒకటే, పరమాత్మ ఒకటే. ఆ ఒకటే ఎంతమందిగా కనబడుతున్నాడో చూసుకోండి, అదే విశ్వరూపం. అదే మనకు 11వ అధ్యాయంలో పరమాత్మ ఒకటే ఎన్ని రూపాయలు కనబడుతున్నాడో చూసుకోండి. అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. అందుకనే వివిధ రూపాలు వివిధంగా ఉంటాయి, వివిధంగా ఉంటాయి రూపాలు. నేను అమెరికా వచ్చినప్పుడు న్యూయార్క్ వెళ్ళినప్పుడు రకరకాల రూపాలు చూస్తుంటారు. మీరు ఇంత దూరంగా ఇంకా ఆలోచించరు. 6.5 అడుగు ఎత్తున్నాడండి వాడు, నల్లంగా. ఎవరో అమెరికా వాడు నల్లంగా 6.5 అడుగు, సుమారు దగ్గర 7. ఎంత స్టౌట్ మ్యాన్ రా అని అనుకున్నాను. అలానే స్త్రీలు చూస్తుంటే కూడా అట్టు ఉన్నారు వాళ్ళు ఒకళ్ళు. ఇంకోటి జపనీస్ చూశాను, వాళ్ళు చూస్తుంటే అట్టున్నారు చూసుకోండి. వీళ్ళందరూ మనుషులే, వీళ్ళందరూ అట్లా ఎంతమంది ఎన్ని రకరకాలుగా కనబడుతున్నారో చూసుకోండి. అంటే ఆ పరమాత్మ యొక్క రూపం విశ్వరూపం, అది అర్థం. ఆ విశ్వరూపం కానీ ఉన్న పరమాత్మ ఒకటే. తను ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క రూపం అంటే అర్థం ఏమిటనమాట. అందుకనే మనం చెప్పుకున్నాం, అద్దాలు ఒక 10 అద్దాలు పెట్టుకున్నాం ఎదురుగ్గా. పొడుగద్దం, గుండ్రటి అద్దం, చిన్నది అద్దం, ఏది బొట్టు పెట్టుకునే అద్దం, ఇవన్నీ చుట్టూ పెట్టుకొని మనం కూర్చున్నామంటే అన్నింటిలో కనబడతాం. చిన్న అద్దం ఉంది అనుకోండి, దానిలో చిన్న రూపమే కనబడుతుంది. అంటే ఏంటి, చిన్న శరీరంలో ఉన్నాడు. అల్ప శరీరాలు ఉన్నాయి కదా, అట్లా అట్లా అనమాట. అనగా ఉన్నటువంటి వాడు పరమాత్మ ఒకడే, అనగా సత్తు ఒకటే అని చెబుతున్నాడు. ఆ సత్ అందుకని ఏకం సత్ సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, శాండిల్య విద్యలు చెప్పాడు అన్ని. అందుకని ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి. విప్రాహ అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళని విప్రులు అంటారు. బ్రాహ్మణుల్లో కేవలం వేదం చదువుకున్న వాళ్ళని మాత్రం విప్రులు అని అంటారు, వేదం చదువుకుంటేనే. అటువంటి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఏకం సత్తు, ఒక్కడే సత్తు, సత్పదార్థము. ఆ సత్పదార్థం వివిధ రూపంలో కనబడుతూ ఉన్నాడు, అదే విశ్వరూప సందర్శనం. ఒక్క సత్పదార్థమే. ఆ సత్పదార్థాన్ని తెలుసుకో అని చెబుతున్నాడు. కాబట్టి మనం అన్నిటికీ మూలం ఏమని తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనకి మూలం ఎవరు అని చూసుకుంటే సత్ పదార్థము. సత్ అనగా బ్రహ్మము అని అర్థం. మరి ఆ బ్రహ్మం మనకి ఎట్లా కనబడుతున్నాడండి అని అంటే, పురాణ భక్తిలో కానీ అర్థమయ్యేటట్టుగా కానీ ఏం చెబుతున్నారనంటే, తల్లిదండ్రులు మొట్టమొదటి పార్వతీ పరమేశ్వరులు. ఆ విషయమే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అది మన కంటికి కనబడుతున్నటువంటి వాళ్ళది అట్లా. కాబట్టి వాళ్ళు అట్లా. కాబట్టి ఎంత విశేషంగా చివరికి ఎక్కడికి వస్తుంది, మన కంటికి కనబడుతున్నటువంటి భౌతికమైనటువంటి పదార్థాల్లో మనకి ఇటు కనబడుతున్నారు, అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. కాబట్టి నీవు ఎట్లా వచ్చావో, ఎంత దూరం వెళ్ళిపోయినావో, ఎన్ని మెట్లు ఎక్కావో చూసుకో. ఆ సత్ పదార్థం బ్రహ్మ పదార్థము, ఆ బ్రహ్మ పదార్థము నీలో ఉన్నది. ఇక్కడ పట్టుకోవాలి, ఇది ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇది పట్టుకుంటే కానీ తత్వమసి అర్థం కాదు. ఈ బ్రహ్మం ఎక్కడ ఉన్నాడు, ఆ పైన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు కదా, ఆ పైన ఎక్కడో ఉన్నటువంటి నీలోనే ఉన్నాడు. తత్వం అసి, మూడు శబ్దాలు ఉంటాయి. ఆ 3 శబ్దాలను గురించి వివరిస్తారు. అందులో ఈ మహావాక్యాలు, పేరుకి మహావాక్యాలు చిన్న చిన్న పొట్టి వాక్యాలుగా ఉంటాయి, కానీ అవి విశేషం ఏంటంటే మంత్రమయమైనటువంటి వాక్యాలు. మనకు బాలామంత్రం ఎట్లయితే మన దీక్ష తీసుకొని ఎట్లయితే జపం చేసుకుంటున్నామో అంతటికన్నా ఎక్కువ పవర్ఫుల్ అవి. ఇవి 4 వాక్యాలు. ఈ బ్రహ్మోపదేశం కోసమే శంకరాచార్య స్వామి వారు నర్మదా నదీ తీరమున ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చి బ్రహ్మోపదేశం పొందాడు. ఆ బ్రహ్మోపదేశం పొందినప్పుడు ఆయన 4 మహావాక్యాలు ఉపదేశం చేశాడు. ఆ 4 మహావాక్యాల యొక్క గొప్ప విశేషమే మనం రేపు ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు అర్థమవుతుంది మీకు ప్రయత్నం చేసి చూద్దాం. ఆ 4 మహావాక్యాలు కనుక అర్థమై ఉంటే ఇక మీకు పరబ్రహ్మం మీ చేతిలోనే, అంటే మీలోనే కనబడుతూ ఉంటుంటాడు పరబ్రహ్మం, ఇంకంతే తిరుగులేదు.
ఆ 4 మహావాక్యాలు అర్థమైంది అంటే శంకర విజయం పూర్తిగా అర్థమైనట్టు, ఇంకా విశేషంగా బ్రహ్మసూత్రాలు అర్థమైనట్టే, ఇంకంతే. అది ఆ 4 మహావాక్యాలు ఉపదేశం చేస్తారు ఎవరు? గోవింద భగవత్పాచార్యులు వారు. ఆ ఉపదేశం చేసిన తర్వాత అప్పుడు ఆయన చెబుతాడు, నాయనా నువ్వు బదరి వెళ్ళి నా బ్రహ్మసూత్ర భాష్యం రాసుకొని రారా అని అంటే బ్రహ్మసూత్ర భాష్యం రాసుకొని మళ్ళీ తిరిగి కాశీ వస్తాడు. ఆ కాశీ వచ్చిన తర్వాత వేదవ్యాస మహర్షి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరీక్షిస్తాడు. బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరీక్షించి దానిలో ఒక శబ్దం, ఒక విశేషం అడుగుతాడు. అదే పంచాగ్ని విద్యలోనే అడుగుతాడు. పంచాగ్ని విద్య, జలములు ఎలా అవుతున్నాయి పంచాగ్ని విద్యలో అన్నాడు, ప్రశ్న వేస్తాడు. అనేటప్పటికి ఇద్దరికి వాదన జరుగుతుంది, వాదన మీద వాదన జరుగుతుంటుంది. అప్పుడు పక్కన ఉన్నటువంటి పద్మపాదాచార్యుడు కనిపెట్టాడు. కానీ శంకర్లు మాత్రం వాదన చేస్తున్నాడు. ఆయన కనిపెట్టాడు శిష్యుడు, ఏమండో వచ్చినటువంటి వాళ్ళు ఎవరో తెలుసునండి, స్వామివారు ఆ వేదవ్యాస మహర్షి అండి వచ్చింది, కూర్చున్నది ఆ వృద్ధ బ్రాహ్మణుడుగా కూర్చున్నాడు. ఆయన వేదవ్యాస మహర్షి అనేటప్పుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆయన వేదవ్యాస మహర్షి ఆయన మెచ్చుకొని, నీ బ్రహ్మసూత్ర భాష్యం బాగా ఉందో కాబట్టి నీకు వరం ఇస్తున్నాను అని అంటాడు. ఏమిటంటే వరం? నీకు నువ్వు అడగకుండానే నేను ఇచ్చేస్తున్నా. అసలు ఎందుకు ఇస్తున్నానో తెలుసునా? ఆయన ఏమన్నాడనంటే, నీ బ్రహ్మసూత్ర భాష్యం బాగుందా అందరికి చెప్పవయ్యా అని అన్నాడు. నువ్వు చెప్పవయ్యా అని అంటున్నావు, బాగానే ఉంది, నాకు 16 ఏళ్ళు ఉన్నాయండి, నాకు అయిపోతున్నది టైము, ఇంకా 4 రోజులు 5 రోజుల్లో అయిపోతాను నేను ఎక్కడ ఏం చెప్పేది ఇంతవరకు. అలానా? అలా అయితే నేను 16 సంవత్సరాలు నీకు ఇస్తున్నాను. 16 ఇప్పుడు కదా, ఇంకో 16 కలుపుకో, 32 సంవత్సరాల దాకా నువ్వు ఏకఛత్రాలు బ్రహ్మాండంగా జీవిస్తావు అన్నాడు. 16 సంవత్సరాల ప్రాయం మళ్ళీ వయస్సు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చేసాడు ఆయన. ఇక్కడ తెలుసుకోదలసినటువంటి ఒక విశేషం ఒకటి ఉంది. ఆ రోజున శంకరులకి ఇచ్చాడు. దేన్ని బట్టి ఇచ్చాడు? దేన్ని అది కారణం. ఈయన బ్రహ్మజ్ఞానం ఉన్నది, బ్రహ్మజ్ఞానం దేశమంతటా వ్యాప్తి చెందాలి కనుక ఇచ్చాడు. మిగిలిన వాళ్ళందరికీ పోయి రాజుల దగ్గరికి పోయి ఇచ్చాడు ఆయన. వ్యాస మహర్షి రాజుల దగ్గరికి పోయి ఇంకొక రాజు ఇంకెక్కడో పోయి ఎక్కడికన్నా పోయినాడే, ఎక్కడికి పోలా. బ్రహ్మజ్ఞానము లోకమంతా వ్యాప్తి చెయ్యాలి కాబట్టి నీకు 16 ఇస్తున్నాను. ఆ 16 సంవత్సరాల్లో చేసింది అసలు ఈ శంకర విజయంలో గొప్ప విశేషమైనట్టు 16 సంవత్సరాల్లో అనమాట. దీన్ని బట్టి ఏమిటంటే అర్థం చేసుకో, ఒక రహస్యమైనటువంటి ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించారని అంటే అక్కడ శంకరాచార్యుల వారు అక్కడ పరమశివుడు రూపం అయినా కానీ మానవ రూపంలోనే ఉన్నాడు ఆయన. ఆయన పరమశివుడు అయితే ఈయన చెప్పే పని ఏముంది అసలు? ఈయన ఎందుకు ఇవ్వాలి అసలు 16 సంవత్సరాలు? అది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైనా బ్రహ్మజ్ఞానంతో ఉన్నారు అని అంటే వాళ్ళకి పరమాత్మ కొంత వయస్సు పెంచుతాడు. ఎందుకంటే పరమాత్మ ఎవరు? జ్ఞానస్వరూపుడు. ఆయన ఈ పరమాత్మను ఏమనంటాం? జ్ఞానస్వరూపుడు అని అంటాం. అదే లలితలో కూడా జ్ఞానద జ్ఞాన విగ్రహ అని అన్నారు. ఆయన ఏం చేస్తాడంటే పరమాత్మ పాపం ఆయనకి స్వార్థమే. చమత్కారంగా చెప్పుకుంటే ఏమిటంటే స్వార్థము, నా బ్రహ్మజ్ఞానాన్ని వీడు లోకంలో వ్యాప్తి చేస్తాడు కనుక వీడికి 4 సంవత్సరాలు వయసు పెంచేస్తా. ఎందుకంటే నేను చెబుతున్నది 86 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బ్రహ్మజ్ఞాన ఉపన్యాసం చెబుతున్నారు. 86 చలాక రఘునాథ శర్మ గారు, మొన్నటిదా ముదిగొండ శంకర శాస్త్రి గారు, ఇంకా ఈ విధంగా అనమాట. వాళ్ళు ఏంటి, సో మామూలుగా శరీర సంబంధమైనటువంటి ఏవైతే ఉంటాయో ట్యాబ్లెట్ వేసుకుంటే అది మామూలే, అది శరీరానికి సంబంధించినటువంటి. కానీ ప్రయాణాలు చేసి పోయి ఉపన్యాసాలు చెప్పడం, ఏదో వయసులో ఉన్నప్పుడు చెప్పడం అది లెక్కలోది కాదు. ఆ జాగంటి కోటేశ్వరరావు నాకన్నా 10 సంవత్సరాలు చిన్న, 66, అది గొప్ప కాదు. అంతకన్నా 10 సంవత్సరాలు ఆ స్వామి షణ్ముఖ శర్మ, ఆయనకి 56, బ్రహ్మాండం చెబుతున్నారు. ఇది చెప్పు 86లో నీకు సంగతి అప్పుడు తెలుస్తుంది. అది ఇట్లా అనమాట. ఇది వాళ్ళు సంప్రదాయబద్ధంగా గురువుల దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు, 86 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ శలాక వారు కానీ అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సంప్రదాయబద్ధంగా గురువుల దగ్గర చదువుకున్నట్టు వీళ్ళు డిగ్రీలు తెచ్చుకున్నారు. డిగ్రీలు అంటే మీకు తెలుసు కదా, అది తేడా. అంటే ఏమిటంటే చెప్పేది,
ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎటువంటి రోగాలు లేకుండా ఆ పరమాత్మయే ఆయనే ముందు నడుపుతూ ఉంటుంటాడు. అందుకని కొంత వయసుని ప్లస్ చేస్తుంటాడు. అది అది దీనిలో ఇది నిజమే, అబద్ధం కాదు. ఇది నేను చెప్పింది నిజం. ఎందుకంటే చాలా మందిని చూస్తే మరి నాకు ఇక్కడే దగ్గరలోనే ఉన్నారు. మళ్ళీ 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శేషాచార్యులు గారి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఈయన దగ్గర అప్పుడప్పుడు వయసు ఉంటారు. కాసేపు మాట్లాడి ముచ్చట చెప్పారు. శేషాచార్యులు ప్రసిద్ధ సంస్కృత పండితులు ఆయన. శుభ్రంగా మాట్లాడి శుభ్రంగా అంత బాగానే ఉన్నది. పుస్తకాలు ఇంకా రాయటం, పుస్తకాలు ఎంత చేయటం చేస్తూనే ఉన్నారు ఆయన. మరి చలపతిరాజు 86 శేషాచార్యులు గారండి. చలచిల్ల శేషాచార్యులు గారు. నా పుస్తకాన్ని నా రామాయణంలో కూడా అభిప్రాయం ఉంది, వీటిలో ఉంది అనమాట. ఎందుకనంటే దీనిలో విశేషం ఏమిటంటే ఇది. అదే ఏమీ లేదనుకోండి, నువ్వు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయినావు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అని అంటే బజార్లమ్మడి తిరగటం, బజార్కి పోగానే టీలు తాగటం, పిచ్చే పాట ఏమంటే 4 పిచ్చి పాటలు 4 మాట్లాడుకోవటం. ఇది ఉండిన తర్వాత ఇక హాస్పిటళ్ళు అవి ఇవి ఇంకా అయిపోయినాయి. ఇంకేముంది, కళ్ళు పళ్ళు ఎటుగుడు ఊడుతుంటాయి. అది ఇది ఇది ఉండేటువంటిది. అలా ఉండేటువంటి వాళ్ళని ఎక్కువ మందిని నేను చూస్తుంటాం. మాకు ఇక్కడ అపార్ట్మెంట్ కానీ ఎక్కడ కానీ ఇక్కడ సమయానికి మాత్రం ప్రసాదం టయానికి మాత్రం చేరతారు గుడికి. అది మాత్రం ఖాయం. అది అది అందుకని ఇన్ని విశేషాలు తిట్టున్నాయి అనమాట. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటే ఏంటంటే మూలం ఏమిటి, చివరికి మనం ఆ పట్టుకొని పోతూ పోతూ ఉంటే చివరికి ఆ సత్ అనేటువంటి ఆయనే చిక్కుతాడు. కాబట్టి చెట్టు ఉందా విత్తనం ఉందా అని అంటే కాదయ్యా, వీటన్నిటికీ మూలం ఉందా అది అడుగు. చెట్టుకి మూలానికి దీనికి విత్తనానికి మూలాలు అంటున్నావే, ఆ మూలం ఎవరో తెలిసిన దీనికి కానీ దానికి కానీ మూలం సత్తు. ఆ సత్తు దగ్గర ఇవ్వు. సత్తు దగ్గరికి పోవాలంటే నువ్వు ఎన్ని దాటుకొని పోవాలో తెలిసిన, జలాలు దాటాలి, అగ్ని దాటాలి. అట్లా ఈ విధంగా వరుసగా దాటుకుంటూ ఇట్లా ఆ వాటి యొక్క పంచభూతముల యొక్క శక్తియే నీ యొక్క ఇంద్రియాలు రా. నీ ఇంద్రియాలు ముందు అర్థం చేసుకో. అగ్ని నుంచి ఏమో కళ్ళు వచ్చినాయి, ఆకాశం నుంచి ఏమో చెవులు వచ్చినాయి, నీళ్ల నుంచి ఏమో నాలుగు వచ్చింది, భూమి నుంచి ఏమో నాసిక వచ్చింది. ముందు ఇది తెలుసుకోరా నీ సంగతి. అంటే పంచభూతాలు నీలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడల్లా వాళ్ళందరూ కూడా సమస్త దేవతలందరూ ఉంటారు. అది అర్థం. అది పరమాత్మ అక్కడ ఉన్నాడంటే మొత్తం దేవతలు మొత్తం వచ్చేస్తుంటారు. అందుకని లోపల బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి వీళ్ళు కాకుండా దేవతలు ఈ తలకాయకే ఉన్నారు. ఏది అగ్ని దేవత, ఈ ఆకాశ దేవత, నాలుక జలదేవత వీళ్ళందరూ నెత్తికే ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఉన్నారా ఏమిటంటే పరమాత్మ ఉన్నాడంటే మహారాజు గారు ఉన్నాడు. మహారాజు గారు ఉన్నాడు కదా, మహారాజు గారు పక్కన ఎవరు ఉన్నారు అనమాట, మహా అమాత్యుడు గారు ఉన్నారండి. ఎవరు ముఖ్య ప్రాణం 1.5 అత్యర్థం. అది కాబట్టి అత్యర్థం మహారాజు గారు మహామంత్రి గారు ఉన్నారు. మేమందరం అలర్ట్గా ఉండాలి. మేమందరం అలర్ట్గా ఉండాలి, లేకపోతే మమ్మల్ని శిక్షిస్తారు, జాగ్రత్తగా ఉండాలి అని ఈ ఇంద్రియాలు 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు తన్మాత్రల దగ్గర నుంచి పంచభూతాల నుంచి ఈ శరీరం ఏర్పడేటప్పుడు వచ్చేస్తున్నాయి. ఈ శరీరం దేంతో వచ్చింది? పంచభూతాల యొక్క శరీరము. పంచభూతముల యొక్క అందుకనే పంచభూతాల్లో ఇదిగో ఈ జలాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. జలం ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకోరా. జలము ఆహారం, ఆహారం అన్ని ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. జలము భూమి, ఇంతవరకు నీకు అర్థమైంది. ఇక అక్కడి నుంచి వరుసగా వైవు. కాబట్టి చివరికి ఎక్కడికి పోయినావు అంటే సత్ పదార్థానికి వెళ్ళిపోయినావు. కాబట్టి వీటన్నిటికీ అందుకనే దీనిలో చెబుతున్నాడు చివరిలో 288వ పేజీలో. దీనిలో ఓ సౌమ్య, తేజస్సు అనే కార్యముతో సత్ అనే మూలమును అన్వేషించు అనగా జలం దాకా వచ్చావు. జలం పైన ఏమున్నది? అగ్ని ఉన్నది. జలం పైన అంటే కింద నుంచి పైకి పోతున్నాడు పంచభూతాలు. అగ్ని ఉన్నది, తేజం అగ్ని ఉన్నది. మరి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి పుట్టుకో. ఎక్కడికి పోతావు? వాయువు దగ్గరికి పోతావు. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అక్కడికి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతావు. వాయు ఆకాశానికి వెళతావు. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మకి. ఇది
5 వరుసగా పంచభూతములు ఇట్లా అనమాట అని ఈ విధంగా వరుసగా దీనిలో చెబుతున్నాడు ఇది. కాబట్టి దీనిలో ఇంకా ఈ విధంగా వర్ణన చేసుకుంటూ చెబుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి దీనికి మూలం ఏమిటంటే మనకు తైత్తీరీయ ఉపనిషత్తులో పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి ఏమిటి అనేటువంటి దీనిలో వరుసగా చెబుతున్నాడు అనమాట. దీంతో ఇది ఇంకొంచెం ఉందన్నమాట. ఇంకా ఇది అది ఇంకొక రోజుకి చదువుతాం. నవమ ఖండం, ఇది 6వ ఖండం చదువుతాం. అంతవరకు ఇక్కడే చివరిలోనే శ్వేతకేతు ప్రారంభం అవుతారు, అక్కడే తత్వవశి ప్రారంభం అవుతుంది. కాబట్టి అంతవరకు మరలా సోమవారం నాడు చూద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం ప్రాణమ ఓం ఓం శుక్లయజుర్వేద శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति. शुभम भूयात्.